Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్కి రిలేటెడ్గా డెరివేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గత వీడియోస్లో బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రాహమ్స్ లా, అవగాడ్రోస్ లా ఇవన్నీ చూసాము. ఈ వీడియోలో ఈ గ్యాస్ లాస్ని కంబైన్ చేసి ఐడియల్ గ్యాస్కి ఒక ఈక్వేషన్ తీసుకొద్దాం. నథింగ్ బట్ డెరివేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంట. సో అదేందో చూద్దాం. జస్ట్ గ్యాస్ లాస్ని కంబైన్ చేస్తే వస్తుంది అంతే. మనకు అది తెలిసిన ఆ గ్యాస్ లాస్ ఏంటో డేటా చూద్దాం. వీ నో ఫ్రమ్ బాయిల్స్ లా నుంచి మనకేం తెలుసు, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/pressure which is at కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు గ్యాస్ యొక్క వాల్యూము దాని ప్రెజర్కి ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంటుందని తెలుసు. అలాగే ఫ్రమ్ చార్లెస్ లా నుంచి ఏం తెలుసు మనకు, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్, నథింగ్ బట్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ విచ్ ఈజ్ at constant pressure keeping constant, then volume directly related to temperature. ఓకే, అలాగే అవగాడ్రో లా కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఫ్రమ్ అవగాడ్రోస్ లా ఏం చెప్తుంది, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ లేదా మాలిక్యూల్స్ ఎప్పుడు విచ్ ఈజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజరు టెంపరేచరు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సేమ్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మోల్స్ అని చదివాం. ఇప్పుడు వీటన్నిటిని కంబైన్ చేద్దాం. ఓకేనా, బై కంబైనింగ్. ఓకేనా, వీటన్నిటిని కంబైన్ చేసి రాద్దాం. ఓకేనా, బై కంబైనింగ్ గ్యాస్ లాస్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు వాల్యూమ్, అన్నిట్లో వాల్యూమే కదా లెఫ్ట్ సైడ్ ఉండేది. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎవరెవరికి డైరెక్ట్గా ఉంది, మోల్స్కు టెంపరేచర్ కదా. సో n ఇంటూ టీ డైరెక్ట్లీ రిలేటెడ్, ఇన్వర్స్లీ ఎవరు, ప్రెజర్కి. సో రాయొచ్చు కదా, ఇలాగా రాద్దాం. ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేస్తున్నాం మనం. ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసినప్పుడు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్లేస్ చేయాలి కదా. ఇక్కడ కాన్స్టెంట్ క్యాపిటల్ R NT బై P, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ R. Pని ఇటు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ R ఇంటూ T అని రాద్దాం. ఓకేనా, N ఇంటూ T ఇంటూ R అంటే NTR అవుతుంది. NTR కాదు, NRT. ఓకే, సరే, దీన్నే మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్ an ideal gas equation. ఓకేనా, ఐడియల్ గ్యాస్ యొక్క ఈక్వేషన్గా చెప్తాం. ఇక్కడ P ఏంటి, హియర్ P ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్, P ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజర్, V ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్, R ఈజ్ ఈక్వల్స్ టు ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. ఎందుకు ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం, 1 మోల్ ఆఫ్ ఏ గ్యాస్ అయినా తీసుకో, అన్నిటికీ R వాల్యూ ఫిక్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే దాన్ని ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం, కాన్స్టెంట్ ఫర్ ఆల్ ది గ్యాసెస్. అండ్ దెన్ N ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్. క్యాపిటల్ T ఏంటి, టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్లో టెంపరేచర్. సరే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ R ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం కదా, దీనికి కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, జాగ్రత్త. ఈ ప్రెజరు వాల్యూమ్ల యూనిట్స్ను ఏం తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి R వాల్యూ మారిపోతూ ఉంటుంది. ప్రెజర్ను అట్మాస్ఫియర్లలో తీసుకుంటే ఒక R వాల్యూ, ఓకేనా, ప్రెజర్ బార్లలో తీసుకుంటే మరొక R వాల్యూ, ఇలా చేంజ్ అవుతుంటుంది. వాల్యూమ్ నువ్వు లీటర్లో తీసుకుంటున్నావా, డెసిమీటర్ క్యూబ్లో తీసుకుంటున్నావా, దాన్ని బట్టి. అవేంటో చూద్దాం. సో R ఈజ్ ఈక్వల్స్ టు 8.314
ఎర్గ్స్, కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్. ఎర్గ్స్లో కాకుండా జౌల్స్లో కావాలి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. క్యాలరీస్లో తీసుకుందాం విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1.987. సారీ, ఇక్కడ ఎర్గ్స్లో తీసుకుంటే వాల్యూ ఏముంటుందంటే 8.314 ఇంటూ 10⁻⁷. ఎర్గ్కి జౌల్కి డిఫరెన్స్ 10⁻⁷ ఉంటుంది. ఓకే, 1.987 నథింగ్ బట్ 2 క్యాలరీస్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. లేదు, వాల్యూమ్ నేను లీటర్లో తీసుకున్నాను, ప్రెజర్ అట్మాస్ఫియర్లో తీసుకున్నానంటే 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. లేదు, వాల్యూమ్ నేను డెసిమీటర్ క్యూబ్లో తీసుకొని ప్రెజర్ని ఓకేనా బార్లలో తీసుకున్నాం అనుకో 0.08314 బార్ డెసిమీటర్ క్యూబ్డ్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఇవి నేను డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంట. సో ఈ వాల్యూస్ మనకు బాగా హెల్ప్ అవుతాయి ప్రాబ్లంలో డిరైవ్ చేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ డెరివేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. I hope you understand. Keep watching. Thank you.